పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురికి పెట్టిందంటండి. ఎందుకు ఇప్పుడు ఈ సామెతలనే కదా మీ డౌట్. పనిలో ఉండి నా పతిని కొంచెం కాకరకాయలను కట్ చేయమంటే పైన గ్రీన్ పార్ట్ మొత్తం గీకి పెట్టాడండి. మొదటి దానికే చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పని జరిగేది చెప్పండి మీరే. మలబద్ధక సమస్యల దగ్గర నుండి షుగర్ కంట్రోల్ చేయడానికి, బరువు తగ్గడానికి, బ్యాడ్ ఫ్యాట్ ని తగ్గించి గుడ్ ఫ్యాట్ ని ఇంప్రూవ్ చేయగలిగే అమృతాన్ని తీసేస్తే అన్యాయమే జరుగుతుంది కదా చెప్పండి మీరే. పనిలో పని చెప్పడం మర్చిపోయాను, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది కదా మీకు. కానీ నాలుకేమో మసాలాలు దిట్టగా దట్టించిన వండిన చికెనో మటనో సీ ఫుడ్ తినాలనిపిస్తుంటుంది కదా. వారి కోసం అవేమీ లేకుండా నాన్ వెజ్ కి పోటీని ఇస్తూ ముందు ఉండగలిగే సత్తా ఉన్న కాకరకాయతో కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం కాకరకాయలను మీకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని రౌండ్ ముక్కలుగా ఇత్తనాలతో పాటుగా కట్ చేసుకోండి. లోపల ఇత్తనాలు కొంతమంది తీసేస్తుంటారు కదా, కానీ ఈ కర్రీలో తగులుతుంటేనే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో వీటిని ఉప్పు పసుపు యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని కనీసం 10 to 15 minutes పాటు పక్కన పెట్టినట్లయితే దానిలో ఉండే పసర కానీ చేదు కానీ తగ్గుతుందండి. సో ఆ తర్వాత శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకొని ఈ ముక్కల్ని పక్కన తీసి పెట్టుకుందాం. మరీ చేదుగా ఉంటే కర్రీని తినలేం కాబట్టి ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద 2 tablespoons వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలో కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసి వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నట్లయితే చేదు అనేది తగ్గిపోతుంటుంది, కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఆయిల్లో వేయించాం కాబట్టి. సో ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మీకు వీలైతే అదే కడాయిలో చేసుకోండి, లేదంటే మరో కడాయిని తీసుకొని దానిలో మరో 2 tablespoons వరకు ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసి దానిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని, కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేయండి. సో ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగుతుంటాయండి. మరో సైడ్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొబ్బరి తురుముని, 4 బాదం పప్పుల్ని, వేయించుకున్న వేరుశనగ పప్పుల్ని, 1 స్పూన్ వరకు జీలకర్రని, ముందుగా నానబెట్టుకున్న 1 స్పూన్ వరకు చింతపండు గుజ్జును తీసుకొని పేస్ట్ కి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకొని పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకుందామండి. ఈ లోపు చూడండి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాయి కదా. సో ఇప్పుడు దీనిలోనే స్మూత్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని అలాగే మసాలా పేస్ట్ ని యాడ్ చేసి 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గట్లుగా ఉప్పు కారం, 1/2 tablespoon వరకు పసుపు, 1 tablespoon వరకు ధనియాల పొడిని, 1 tablespoon వరకు గరం మసాలాని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని 1 minute పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి కర్రీ కాబట్టి వెంటనే వాటర్ యాడ్ చేయకుండా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు 2-3 minutes పాటు కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం చాలా తక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్ లో ఉప్పు లాంటివి ఏమైనా సరిపోనట్లయితే చెక్ చేసుకొని యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి యమ్మీగా రెడీ అయిన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ ని మనం అయితే ఎన్హాన్స్ చేస్తాం కదా. చివరిగా ఒక చెక్క నిమ్మరసాన్ని, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇక సర్వ్ చేసుకొని వేడి అన్నంలో తింటుంటే తిన్నా కొద్ది తినాలనిపిస్తుంటుందండి. ఇప్పటి వరకు కాకరకాయ కర్రీని టేస్ట్ చేయని వాళ్ళు ఒక్కసారి టేస్ట్ చేసినట్లయితే చికెన్ ని ఎలా ఇష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఇష్టపడతారండి. టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ సూపర్ టేస్టీ కాకరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.